చెప్పినట్టుగా ఇంతవరకు ఈ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హామీల కారణంగా గతంలో జగనన్న వెంటే నడిచినటువంటి చాలా మంది కూడా చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే జగనన్న ఇచ్చేటటువంటి అన్ని పథకాలు కంటిన్యూ అవుతాయని అన్నాడు కదా. దాంతో పాటుగా కొత్తగా పథకాలు కూడా ఇస్తానంటున్నాడు కదా అని చాలా మంది చంద్రబాబు గారి మీద మొగ్గు చూపినారు. పాపం నిజానికి జగనన్న 11 సీట్లకే పరిమితం అవ్వాల్సినంత ఇబ్బందులు పెడుతూ ప్రజల్ని పరిపాలన అయితే చేయలేదు. బీదా సాదా అందరినీ చూసుకున్నాడు. స్కూళ్ళు బాగా డెవలప్ అయినాయి. దానికి ఉదాహరణ స్కూల్లో చదువుతున్నటువంటి ఆ పిల్లోడే టాపరే చెప్తున్నాడు. గతంలో భోజనం నాణ్యత ఎలా ఉంది, ఈరోజు ఎలా పడిపోయింది. ఇప్పుడు ఆ యొక్క గుడ్ల విషయంగా ఆడనే ఉడికిచ్చేసి వార్చేస్తున్నారు, కంపు కొడుతుంది అని అంటుంది. మీరైతే 20 గుడ్లలో 2-3 గుడ్లు మాత్రమే బాగుంటున్నాయి, మిగతావన్నీ కూడా కుళ్ళిపోయిన గుడ్లే వేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉండకూడదన్న ఆలోచనతోనే ఆ మనిషి స్కూళ్ళన్నిటినీ మార్చి డిజిటల్ క్లాస్ రూములు చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి ఇంకా ఆరోగ్యశ్రీ గట్రాలకైతే పరిధిని పెంచి రేషన్ షాపుల్లో అయితే మన ఇంటికే డోర్ డెలివరీ వచ్చేటట్టుగా చేసి ఇప్పుడు నేనే పోయి తీసుకురావాల్సి వస్తుంది అని అన్నాడు. దాన్ని క్యాన్సిల్ చేశాడు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థే లేదు. పైగా వాలంటీర్లందరికీ జీతం నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 చేస్తానన్నాడు. మొదటి ఏటు వాళ్ళ మీద వేసాడు. పెద్ద మోసం కదా. రాష్ట్రంలో దాదాపుగా 4 లక్షల మంది వాలంటీర్లు ఉంటే 4 లక్షల మందిని జూన్ నెలలోనే పెరిగేసినటువంటి చంద్రబాబు నాయుడు. మరి ఇన్ని అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ సూపర్ 6 హామీలు ఏమన్నా అమలు చేశాడనంటే ఆడాడ ఏదో వరి నాట్లు వేసినట్టుగా కొంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు వేసాడు. మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మేము ఎందుకు వచ్చినామంటే గతంలో జగనన్న పాలనకు చంద్రబాబు నాయుడు గారి పాలనకు తేడా ఎంత ఉంది. ఇదే రాష్ట్ర పరిస్థితి ఆ రోజు కూడా ఉంది. కరోనా వచ్చింది, ఆ టైంలో అసలు డబ్బులే లేవు. దేశంలో మిగతా రాష్ట్రాలన్నీ కూడా జీతాలు ఇవ్వకుండా చేతులు ఎత్తేసిన పరిస్థితులు ఉంటే ఈ మనిషి మాత్రం లేదు, నేను ఏదైనా చేస్తా, ఆ బాధ్యత నాది, దాని రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా అని కరోనా టైంలో కూడా అందరికీ అన్ని రకాల పథకాలు అందించాడు. చంద్రబాబు ఏమంటున్నారు, మొదటి సంవత్సరంలో ఎవరైనా బస్సు గురించి అడిగితే మేమందరం కూడా బస్సులో ఉచిత బస్సుకి మహిళలకు మీరు టికెట్లు ఇవ్వాలి కదా అని చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలనే బస్సులో ప్లే చేస్తే మా అందరి మీద కేసులు పెట్టించాడు. బస్సు లేదు, 3 సిలిండర్లు అన్నాడు, ఒక్కొక్క చోట ఒక్కొక్క సిలిండర్ వేసాడు. చాలా మందికి 3 సిలిండర్ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి లేదు, రైతు భరోసా లేదు. ఇంతకు మునుపు పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా 0 వడ్డీనే వచ్చేది, అవునా? ఇప్పుడు మీకు 0 వడ్డీ లేదు. మీకు రుణమాఫీ ఎంత అయింది. ఇప్పుడు మీరు రుణాల పైన వడ్డీ కూడా కట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మేలు చేశాడు? 4 సార్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే 4 సార్లు అబద్ధపు మాటలతోనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు చెప్తే జనం నమ్మరేమోనని చాలా మంది దగ్గరికి పోయి బాండ్లు ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ సంతకాలు పెట్టినటువంటి బాండ్లను ఇంటింటికి తిరిగి టీడీపీ కార్యకర్తలు ఇచ్చి నమ్మించినారు. అంటే బాండే ఇచ్చేసాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇంక ఈసారి మాట తప్పడేమోనని 164 సీట్ల మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకుని వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏంటి? ఈ తేడా మీకు చెప్పడం కోసమే ఈ కార్యక్రమం. దీంతో పాటుగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడానికి కూడా ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. ప్రతిపక్ష నాయకుడి పని ఏంటి? అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షం ఏదైతే హామీలను ప్రజలకు ఇచ్చిందో దాన్ని నెరవేర్చేటట్టు చేసేందుకు మొత్తంగా ప్రతిపక్షం ఎప్పటికప్పుడు క్రియాశీలక పాత్ర పోషించాలంటే ఒత్తిడి తేవాలా. ఆ ఒత్తిడి తెచ్చేందుకే మరో కారణం. మీకు ఇస్తే మాకు సంతోషమే, అరే చాలా నష్టపోయినారు, వాళ్లకు ఇచ్చిన చెప్పిన పథకాలన్నీ కూడా చేస్తే మంచి జరుగుతుంది అని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు మీరు
రఫ్ గా చూసుకుంటే, నేను ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి యాప్ లో చూడలే, ఒక్కొక్క ఇంటికి ఈ సంవత్సరం రోజుల్లోనే 75,000 నుంచి 2 లక్షల రూపాయల మధ్య వరకు ప్రతి ఒక్కళ్ళు నష్టపోయినారు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఉదాహరణగా తీసుకున్నా, మీరు 1,00,000 మీకు బాకీ ఉంటాడు చంద్రబాబు, మీకు 75,000 ఉండొచ్చు, ఇంకోళ్ళకి 2 లక్షలు ఉండొచ్చు, ఇంకోళ్ళకి 2.5 లక్షలు ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు తొలి అడుగునే ఒక కార్యక్రమం చేస్తున్నారు. టీడీపీ నాయకులందరూ కూడా మా చంద్రబాబు అన్ని ఇచ్చేశాడు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏది ఇవ్వలేదని అంటే మీ నాలుగు కోస్తాం అన్నట్టుగా చంద్రబాబే మాట్లాడినారు. నాలుగు మందం నన్ను కానీ మీరు పథకాల గురించి అడిగితే అని. మనం ఏమంటున్నామంటే నిలదీయండి. ఆ నాయకులు వచ్చినప్పుడు, అయ్యా మా ఇంటికి నువ్వు 75,000 బాకీ ఉండవు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇప్పిస్తారు. ఇదేదో మేము మిమ్మల్ని అడిగేది కాదు, మీరు మాకు బాండ్లు ఇచ్చిపోయినారు, మీరు పదే ఎలక్షన్లో ఈ హామీ ఇచ్చారు. మాకేడా, మాకు బస్సు లేదు, మాకు తల్లికి వందనం అందరికీ లేవు, ఆంక్షలు లేకుండా ఇస్తానన్నాడు ఆయన. మరో మాట చెప్పినాడు, ఏ పథకం కూడా నేను ఆంక్షలే పెట్టను అంటే, మామూలుగా కొరియలు వేస్తుంది కదా గవర్నమెంట్, వాళ్ళకి ఇల్లు ఉంది, ఈ బైక్ ఉంది, నేను అలా ఆంక్షలే లేకుండా పథకాలు అందరికీ వర్తింపజేస్తానని కూడా మాట్లాడాను. ఇన్ని అబద్ధాలు చెప్పడం, కరెంట్ ఎక్కువ కాస్తా ఉందంటే అవి తీసేస్తారు. 4,000 వచ్చింది మాకు. తల్లికి వందనం కరెంట్ ఛార్జీలు పెంచాలన్నాడు, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి మళ్ళీ. అవును అవును అవును, మహిళా నిధి రాలే. ఇంక ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలనేది నేను మీకే వదిలేస్తున్నా. ఇళ్ళ పట్టాలు క్యాన్సిల్ చేస్తున్నారు. ఆ రోజు 35,000 కట్టించుకున్నారు, ఇల్లు ఇస్తామన్నారు, ఇంతవరకు ఆ ఇల్లు పనే లేదు. ఎందుకు అనుకోలేదు, 2-3 సార్లు పోయినాను, అసలు ఏం లేదు. మళ్ళా సంఘంలో ద్వారా 35,000 కట్టించినాడు. ఇప్పుడు ఏమి లేదు, మళ్ళీ కట్టించుకున్నాడు, పని ఎత్తుకోలేదు, ఆడ పెట్టేసినారు మూల. నాకు డౌటే, 35 లక్షలు ఇల్లు ఇస్తానన్నాడు ఆయన, ఒక్క ఇల్లు కూడా కట్టలే. ఏం చేయాలా? పెన్షన్ తీసేస్తున్నారు. ఏం చేయాలి ఈ ప్రభుత్వాన్ని? 5 లక్షల పెన్షన్ తీసేస్తారు తెలుసా అమ్మా? 4,000 భరించాలా? 5 లక్షల పెన్షన్ భరించడం కాదు, వీళ్ళ మీద ఒత్తిడి తేవాలా, తిరగబడాలా. మీరు గట్టిగా వచ్చినప్పుడు పదవి లేకపోయినా కూడా అన్న మన ఇల్లు తెదు ఎత్తుకొని మన ప్రజలు ఏమైనారు నువ్వు చాలా అట్లా వచ్చి అడిగా నాది ఎవడు ఇక్కడికి అనేది మీకు లైట్లు ఉందా, మీకు దోమలు ఉందా, మీకు నీళ్లు వస్తున్నాయా, మీకు రేషన్ కాలువలు కూడా ఎత్తుతున్నారా, మీకు దోమల పరిస్థితి ఏముంది, మీకు నీళ్లు కాలువల విషయం మీద ఒకటి చెప్తా నేను. ఈ కాలువలంతా కూడా ఇంత ఘోరంగా ఉన్నాయని ఒకప్పుడు నేను ఈయన్ని తిరిగిన 2వ వార్డులోనే మొదట్లో అధికారంలో వచ్చాను. ఇది మన వల్ల కాదని ఒక 2,500 మందిని అదనంగా టీటీడీ నుంచి పెట్టిస్తే, ఇప్పుడు బోర్డు మెంబర్ ఒక ఆయన ఉన్నాడు, కనపడుతూ ఉంటాడు మీరు, దర్శనాలు భానుప్రకాష్ రెడ్డి, ఆయన కోర్టులో కేసు వేశాడు. నిజానికి ఆ 2,500 మంది ఉంటే శానిటేషన్ గురించి మీరు అసలు ఒక మాట కూడా మాట్లాడింటారు, ఒక కాగితం ముక్క కూడా ఉండదు. నేను ఎప్పుడు ఎత్తరు, ఇప్పుడు 75 మందిని తీసేయారు. ఎవరు చేస్తారు ఇదంతా? వాళ్ళు ఎప్పుడైనా తిరుగుతారా మన మధ్యన? ఆ ఎమ్మెల్యే ఎవరు రావాలన్నా మేము కూడా 3 రోజులు ఆ ఎమ్మెల్యే ఎవరు వస్తే పిలిచి ఆడవాళ్ళు మీకు ఏ సమస్య అయినా, మీరు అధికారంలో మేము ఉన్నా లేకపోయినా, మీకు ఏ సమస్య అయినా మీరు ఫోన్ చేసినట్టుగా మీకు మేము అండగా ఉంటాం, మీకోసం పోరాడతాం. చాలా లైన్
వాళ్ళకి చెప్పి ప్రభుత్వం మారిన తర్వాత కూడా మా దృష్టికి వచ్చిన ప్రతి పని చేశాం మేము. ప్రతి పని చేశాం. చేపించినారు ఇద్దరు ముగ్గురు దీన్ని అందరూ స్కాన్ చేసుకోండి. అది స్కాన్ మొబైల్ లో దీన్ని స్కాన్ చేయండి. అక్క మీ ఫోన్ ఉన్నాయా స్మార్ట్ ఫోన్ ఒకసారి స్కాన్ చేయండి అందరూ నిజమే ఇది. అబద్ధం చెప్పడం కాదు, సరేమ్మా. అది మాత్రం కాలంలో ఎక్కడ కాలువలు ఎక్కరు.